ఈరోజు మీకు నేను నెయ్యిని ఒక సరికొత్త పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది వర్క్ అవుతుందా లేదా అనేది కూడా టెస్ట్ చేసేద్దాము. ముందుగా అయితే నేనిక్కడ ఒక 2 వీక్స్ పాల మీద మీగడ తీసి స్టోరేజ్ చేసుకున్నానండి. మీరు పెరుగు మీదైనా తీసుకోవచ్చు, పాల మీదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసేసుకున్నాను. కొంచెం కూలింగ్‌గా ఉందయితే తొందరగా మనకు వెన్నపూస వస్తుందని చెప్పి నేను మంచి కూలింగ్‌గా ఉన్నది తీసుకున్నాను. అయితే నేనొక వీడియో చూసానండి. ఆవిడ పాతకాలంలో మనం కుండలో పెట్టి చిలుకుతారు చూసారా? ఆ విధంగా చేయొచ్చు పూరీకరతోని చెప్పి చెప్పారనమాట. అయితే అది వర్క్ అవుతుందా లేదా అనేది నేను ట్రై చేశాను. చూడండి కొంచెం గట్టిగా ఉంది కదా! నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకి నేను వెయిట్ చేశాను. మరీ గట్టిగా ఉండేసరికి తిరగట్లేదని చెప్పి కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత తిప్పాను. తిప్పుతూ ఆవిడన్న జస్ట్ 20 మినిట్స్ కూడా పట్టదండి. ఆహ్, తొందరగా మనకు వెన్నపూస అనేది అయిపోతుంది ఒకే బౌల్‌తో అని చెప్పి అన్నారు. కానీ నేను తిప్పుతూ నా చేతులు నొప్పొచ్చాయి కానీ, అది పాల మీద మీగడ కాస్త పాలలా అయిపోయింది కానీ, అస్సలు వర్కౌట్ అవ్వలేదండి. మీరు కూడా ట్రై చేయకండి. చేతులు నొప్పొస్తాయి తప్పించి ఏమీ లేదు. అయితే పాల మీద మీగడ చిలికితే వస్తుంది అని చెప్పి తెలుసండి. కాపోతే దానికి కూడా ఎక్కువ ప్రాసెస్ చాలా ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నా చేతులు నొప్పొచ్చాయని ఇంకా పూరీకరం పక్కన పెట్టేసి, ఈజీ ప్రాసెస్ ఎళ్ళిపోయాను. నేనెప్పుడు ఎలా చేసుకుంటానో. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ వాటర్ ఏసేసుకొని, ఇది కొంచెం పల్లా అయిపోయింది కదా! అయినా పర్లేదండి. ఒక 2, 3 సార్లు బ్లెండ్ చేసేసారనుకోండి, ఈ విధంగా వెన్నపూసలా వచ్చేస్తుంది. అయితే దాన్ని నిండుగా వేయకూడదండి. కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి మన మిక్సీ జార్‌కి. అలా చేసేస్తే వెన్నపూస అనేది మంచి ఈజీగా వచ్చేస్తుంది. ఒక 2, 3 సార్లు మంచిగా స్పీడ్‌లో పెట్టి తిప్పారంటే వెన్నపూస మంచిగా సెపరేట్ అయిపోతుందనమాట. ఇలా కొంచెంగా వేసుకొని ఈజీగా వేగిపోతుంది. మనకి చేతులకు కూడా అంటదండి. చాలా ఈజీగా ఒకే బౌల్‌తో క్లీన్ చేసేసుకోవచ్చు. చేతులు కూడా పెట్టి చాలామందేంటి వెన్నపూసలు ముద్దలుగా చేసి తీస్తూ చేతులంతా అవగొట్టుకుంటూ ఉంటారు కదా! అలా ఏం కాకుండా చూడండి ఈ విధంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. వెన్నపూసలో కొంచెం నార్మల్ వాటర్ వేసేసుకొని క్లీన్ చేసేసి దాన్ని వంపేసుకుంటే సరిపోతుంది. మన చేతులకి అవ్వదు, ఎక్కువ గిన్నెలు కూడా పట్టవు. చూడండి అసలు చేతులకి ఏమి అవ్వలేదు కదా! అలా పిండాల్సిన పని కూడా లేదనమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఒకసారి సిమ్‌లో పెట్టి పెట్టుకోండి ఎప్పుడు కానీ. ఎందుకంటే కింద అడుగనేది ఎక్కువొచ్చిందనుకోండి, మనకి నెయ్యి అనేది ఎక్కువ రాదనమాట. చూడండి ఇలా పాలలాగా లిక్విడ్‌గా క్రీమీ టైప్‌లో అవుతూ ఉంటుంది. అది అయ్యే లోపల చాలామందికేంటంటే మిక్సీ జార్ క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా ఈజీ వేలో మీరు వెన్నపూస గిన్నెలు కానీ, ఇలా జార్ కానీ క్లీన్ చేసుకోవాలంటే కొంచెం వేడి నీళ్ళు తీసేసుకొని మనం ఏ గిన్నెలు వాడామో వాటిలో వేడి నీళ్ళు కొంచెం మనం ఏది లిక్విడ్ అయితే లిక్విడ్, సోప్ అయితే సోప్ వేసుకొని ఇలా హీట్ వాటర్ వేసేసి ఒకసారి షేక్ చేసేస్తే చాలా ఈజీగా వెన్నపూస ఎక్కడున్నా కూడా అంటుకున్నది ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనకి లోపల కూడా స్మెల్ రాకుండా ఉంటుందండి. చూడండి నేను ఇది చాలా ఈజీ వేలో చూపిచ్చాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ గిన్నెలవ్వవు. టైం కూడా సేవ్ అవుతుంది. నీట్‌గా గిన్నెలు జిడ్డుగా ఉండవనమాట. ఎక్కడైనా ఉంటే కొంచెం ఇట్లా ఈ విధంగా మూలలకు కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోండి. చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే చాలామంది నెయ్యి చేయాలంటే ఆ ప్రాసెస్ ఎక్కువ. గిన్నెలు తోమాలి, ఆ వెన్నపూస అంతా జిడ్జిడి అవుతుందనుకుంటారు కానీ అవ్వనే అవ్వదండి. చూడండి మీకు కడిగి కూడా చూపిస్తాను. ఇలా ఒకసారి హాట్ వాటర్ వేసి ఏ గిన్నెలు యూజ్ చేస్తారో ఆ గిన్నెలన్నిటిని కూడా క్లీన్ చేసేసుకోండి. అప్పుడు జిడ్డు ఉండదు. స్మెల్ కూడా రాదనమాట. చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో కదా! ఈ టిప్ బాగా వర్క్ అవుతుందండి. నేను మాత్రం ఆ వెన్నపూస చేసి ఆ చేతులతో రుబ్బినంత సేపు నాకు చాలా చేయి నొప్పొచ్చిందండి. మీరైతే ఎప్పుడు ట్రై చేయకండి. అయితే రకరకాలుగా చెప్తూ ఉంటారు. వర్క్ అయింది మాత్రమే నేను చెప్తానండి. వర్క్ అవ్వనిది నేను చెప్పను. ఎందుకంటే నేను కూడా ఒక లేడీనే కాబట్టి నాకు టైము అవన్నీ తెలుసు కాబట్టి చెప్పేదేదైనా కరెక్ట్‌గా చెప్పాలని నా ఉద్దేశ్యం అనమాట. చూడండి చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. అంతకి ఒకవేళ క్లీన్ అవ్వదు కొంచెం మళ్ళీ విమ్ జెల్ ఏసేసుకొని ఒకసారి షేక్ చేసేస్తే సరిపోతుంది. చూడండి బ్లేడ్‌కి కూడా ఎక్కడ ఏమీ లేదు కదా! ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి వెన్నపూస అనేది ఇంకా కొంచెం మనకి వెన్నపూస అయింది మొత్తం నెయ్యి తయారైంది వెన్నపూస అనేది ఎలా తెలుస్తుందంటే మనకు లిక్విడ్‌గా వైట్‌గా కనిపిస్తూ ఉంటుందండి. ఇంకొంచెం అవ్వాలి. మధ్యలో మాత్రం కంపల్సరీగా మీరు కలుపుతూ ఉండాలి. లేదంటే దీని కింద వచ్చే ఉంటుంది కదా! దాన్ని గోదావరి అంటారు. కొందరేమో వేస్టేజ్ అంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో అంటూ ఉంటారు. మేమైతే మా సైడ్ గోదావరి అంటామనమాట కిందున్నదాన్ని. ఈ విధంగా మనకి నెయ్యనేది మంచిగా ఫ్రెష్‌గా ఉండాలన్నా, మంచి స్మెల్ ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలన్నా, దీంట్లో కొంతమంది తమలపాకు వేస్తూ ఉంటారు. నేనైతే కరివేపాకు, కొంచెం ఒక 10 మెంతులు వేసి మరగపెట్టుకుంటాను. అప్పుడు దీంట్లో ఏదైనా బాక్టీరియా ఉన్నా కూడా మనం మరగపెడుతున్నప్పుడే అట్లాంటి వేస్ట్ బాక్టీరియా ఏదన్నా చనిపోతుంది. కానీ ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండడానికి మెంతులనేది బాగా యూజ్ అవుతుంది. మెంతులు చేదుగా అలాంటిది ఏం దిగదండి. చూడండి ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా, షైనీగా కనిపిస్తుంది గదా! ఈ వైట్‌దంతా కూడా చల్లారితే పోతుందనమాట. పైన లేయర్ లాంటిది
పూర్తిగా చూడండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎప్పుడు కూడా నెయ్యిని గ్లాస్ జార్‌లో స్టోరేజ్ చేసుకోండి. మనకు వాడకానికి కావాల్సింది ఒక స్టీల్ బౌల్‌లో తీసుకొని మిగతాది గ్లాస్ బౌల్‌లో స్టోరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. స్మెల్ కూడా రాదనమాట. నిలవ ఉన్న కొద్దీ నెయ్యి అనేది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే నెయ్యి స్మెల్ వస్తుంది కానీ అవాయిడ్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఏం చేయండి అంటే మళ్ళీ ఒకసారి హీట్ చేసేసేయండి. అప్పుడు మళ్ళీ ఫ్రెష్‌నెస్ అనేది వస్తుందనమాట. చూడండి నేనిక్కడ 2 వీక్స్ తీసింది నాకు పావు కేజీ నెయ్యి వచ్చిందండి. ఇలా వచ్చింది మొత్తం అంతా ఒక ఫిల్టర్‌లో వేసుకున్నాం కదా! ఆ ఫిల్టర్‌ని అలా కొద్దిసేపు ఉంచేసి దాంట్లో ఉన్నది కూడా దిగుతుంది. ఖచ్చితంగా 6 మంత్స్ వరకి 6 మంత్స్ అంటే ఎక్కువ రోజులు కూడా స్టోరేజ్ ఉంటుంది. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.